బావగారు. ఏంటమ్మా? అత్తయ్య గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి లోపల కుమిలిపోతున్నారు. ఎందుకో తెలియడం లేదు. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇంత ఇల్లు ఆస్తి ఐశ్వర్యం అంతా వదిలిపెట్టి ధర్మసత్రంలో ఉందంటే ఏడుపుగాక ఇంకేం వస్తుంది బాబు? ఒక వేదాంత ఏమన్నాడో తెలుసా? నీ తల్లిదండ్రుల్ని ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళు నీకంటే ముందు పోతారు కనుక. అలాగే నీ బిడ్డలను కూడా ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళకంటే ముందు నువ్వు పోతావు కనుక. నిజమే నాయన, కానీ ఇది యంత్రం కాదుగా, రక్త మాంసాల ముద్ద. ఇది నడిచేది పెట్రోల్తో కాదు, ప్రేమ పాసాలతో నాయనా. నేను వచ్చి మీ నోటి దగ్గర అన్నం నేలపాలు చేశానా? పెళ్లికి ఎదిగిన పిల్ల కాటిపాలైంది, అంతకన్నా బాధే ఉందిలే. తప్పు చేసి కొందరు శిక్ష అనుభవిస్తారు, తప్పు చేయకుండానే. నువ్వు అనుభవిస్తున్నావని నన్ను నమ్మమంటావు, అంతేగా? చూడమ్మా, ఆయన మన ఇంటి అల్లుడే గాని మన రక్తం పంచు పుట్టినవాడు కాదు. నువ్వు మా రక్తానివి, నువ్వని అర్థం చేసుకో. ఇదే అమ్మ బంగారం. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నా బిడ్డకు ఒంటి నిండా పెట్టి పంపుతావనుకున్నాను. ఇది మీరు ఇంతవరకు తీసుకొని పొలం మీద వచ్చిన ఐవేసు. ఏమో ఆడబిడ్డలకి ఆడపడుచు కట్నంగా ఇద్దామనుకున్నాను. ఇది నీ 18 ఎకరాల పొలం తాలూకు దస్తావేజు. అమ్మా, నలుగురు తోడబుట్టిన వాళ్ళు ఊళ్ళో ఉండగా నువ్వు ధర్మసత్రంలో ఉంటావమ్మా. ఇన్నాళ్ళు అన్న ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు నాన్న కట్టించిన ధర్మసత్రంలో ఉంటున్నాను. ఇన్నాళ్ళు అన్న పెట్టిన అన్నం తిన్నాను, ఇప్పుడు నాన్న పెడుతున్న భిక్షం తింటున్నా. అమ్మా, కనీసం ఒకసారి వచ్చి అమ్మను పలకరించి వెళ్ళు. ఉన్న ఒక్క బిడ్డ పోయింది, ఆ ఇంటికొచ్చి నాకు మిగిలిన భర్తను కూడా దూరం చేసుకోలేనన్నయ్యా. దీక్షితులు గారు, ఎప్పుడైనా ఆయన వచ్చి ఇలా మాట్లాడి వెళ్లే హక్కు మిగుల్చుకోవాలంటే ఇవి ఇక్కడ మిగిలిపోకూడదు. తీసుకువెళ్ళండి. బాబు, అది వెంకటేశ్వర నాయుడు గారి కూతురమ్మా. ఇక్కడ స్టీల్ గిన్నె ఉండాలి, ఏమైంది? అమ్మేసా. ఓ నిన్ను తగలయ్యా, ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలన్నీ అమ్మేస్తున్నావు, నీకు ఇదే మాయరోగం రా. ఎందుకు తిడతావు మాత? మట్టి పిడత తెచ్చానుగా, దాంట్లో ఉండు. మట్టి పిడతలోనా? తప్పు మాత, మట్టినంత తేలిగ్గా తీసేయకూడదు. మనం మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే కలిసిపోతాం కనుక మట్టి పాత్రలోనే తినాలి. ఆ ఎత్తడి గాజులేలా నీ బంధమే వేసుకో. మార్వాడి దగ్గర ప్రెస్టేజ్ పోతుంది. హలో,
అమ్మా కీర్తి నువ్వా? చంద్రన్ కలిశాడా అమ్మా? బాగున్నావా? నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు తల్లి. నేను తప్పు చేయలేదని నువ్వైనా నమ్ముతున్నావా మమ్మీ? నమ్ముతున్నానమ్మా. మీ నాన్నగారు వస్తున్నారు, ఫోన్ పెట్టిస్తున్నా. హలో, ఇప్పటివరకు ఎవరితోనూ మాట్లాడింది? అమ్మాయితోనేగా? అవును, అమ్మాయితోనే. కూతురుతో కలిసి నువ్వు నాకు ద్రోహం చేస్తావా? నేను మేలు చేస్తాను సార్. అవును సార్, అయిన వాళ్ళు కాలు దువ్వుతుంటే కాని వాళ్ళు చెయ్యి కలుపుతున్నారు. అదే అసలైన ఆంధ్ర రాజకీయం. మనం ఇక్కడ చేతులు కలిపి లాభం ఏమిటయ్యా? నా కూతురు అమెరికాలో ఉంది. ఇండియాకి రప్పిద్దాం సార్. ఫుల్ కౌంట్ ఆడిన షో కావచ్చు, కార్డు కలిసి రావాలి అంతే. అది ఇండియా రాదు, వాడే తీసుకురావాలి. వాడు చదువు మానుకుని ఇక్కడికి తీసుకురావాలి అంటే ఇక్కడ జరగరాంది జరగాలి. అంటే ఓ నాయుడు ఇంట్లో శవం లేవాలి. నాకు కూడా పంచండి రా ముక్కలు. అమ్మా ఇదేంటి గురు లేచా? లేవలా, తోక ముడిచాడు. నోరు జాగ్రత్త. నా నోరెప్పుడు ఉన్నమాటే అంటుంది, నా చెయ్యెప్పుడు జరిగిన వార్తలే రాస్తుంది. కరెక్ట్ గా చెప్పా గురు. ఒరే ఎంచిగా పళ్ళు రాలిపోతాయి. ఆవేశం వద్దు సోదరా, దమ్ముంటే అతనితో ఆడు. దమ్ము లేక కాదురా, దరిద్రులతో చేయి కలపటం ఇష్టం లేక. హ్యాండ్ టు హ్యాండ్ ఆడదాం, ఎవరిది దరిద్రపు హ్యాండో తేలిపోతుంది. లోపల బయట ఆడండి, 10 నిమిషాల్లో తేలిపోద్ది. నేను సై. ఆడదాన్ని బుట్టలో వేసుకునే విద్య మనకి రాదురా. అందుకే పీటల దాకా వచ్చిన రుక్మిణి చేజారిపోయింది. ఆ గేములో మనము జీరో, ఈ గేములో మనము హీరో. భలే చెప్పా గురు. లుక్సొద్దు, నన్నోడించు. ఈ రోజు నుంచి పేకాట మానేసి నీ ఇంట్లో పాలేరు పని చేస్తా. ఆ పందానికి నువ్వు రెడీయా? రెడీ. ఇప్పుడు ఆట రందుగా ఉంటుంది. అదండి మీరు పెట్టండి. ఇది కూడా నువ్వే గెలిచావు. ఇంకేమన్నా ఉంటే కాయి. ఇంటికెళ్ళి దస్తావేజులు తెచ్చుకోమను, పొలం ఉందిగా. అది ఉమ్మడి పొలం, ఎలా కాస్తాడు? అయితే ఆడొక్కడికే సంబంధించిన పెళ్ళా ఉందిగా, దాన్ని కాయమను. కోపమెందుకు సోదరా, భారతములో మన బ్రదర్స్ చేసిన పని అదేగా. ఉన్నమాట అంటే తంతావేంటయ్యా? పేరుకు నీ పెళ్ళావే గాని కాపురం చేస్తుంది మీ అన్నతోనంటగా, అందుకే పేట్ల మించి తీసుకొచ్చాటగా. పడేం చేశాడు?
వీడు వీడు నీకు రుక్మిణికి సిగ్గుపడతావే, ఫినిష్ చేయి. అక్రమ సంబంధం ఉందన్నాడు. అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. నీచుణ్ణి కొట్టి మీరు చిన్నవారు కావద్దు. నా మొహం చూసి విండి వదిలేయండి. ఆహా, ఏం డ్రామా అండి బాబు. పీటల మీద పెళ్లి కొడుకునే మార్చిన దానికి పక్క మీద మొగుణ్ణి మార్చడం కష్టమా? బావి వరుసలు తెలియని నీచుడా. హిందూ ధర్మంలో వదినలో తల్లిని చూడాలి, మరదలిలో కూతుర్ని చూడాలి. నేను 100% హిందువునిరా. అయితే పెళ్ళెందుకు చేసుకోలేదో? నీలాంటి కాముకలకి ఆడదాని మర్మస్థానం స్వర్గలోకం లాంటిది. నాలాంటి యోగికది పవిత్రమైన జన్మస్థానంరా. నేను యోగిని, అదే యోగికి భోగికి ఉన్న తేడా. కావాలని మా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? బ్రతికుండగానే కొరివి పెడతాను వేతావా. నువ్వు ఈ జన్మకి బాగుపడవరా. పద.